హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అశోక్ కరీంనగర్. ఈరోజు మనం అరుగునూరులో ఉన్నాం. మన అరుగునూరు టు మనకొన్నూరు హైవేలో ఉన్నాం. ఇక మనకు ఇండియన్ ఆయిల్ పక్కనే ఒక ఫస్ట్ షెడ్లో అవుతున్నాం. ఇక మనకు భారీ భారీ గణపతులు అయితే ఉన్నాయి. మన బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు. ఇక్కడ ఆ బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు ఒక 12 ఫీట్ గణపతి మనకు బొజ్జ గణపయ్య. అక్కడ పైన మనకు వెంకటేశ్వర స్వామి వచ్చిండు బ్యాక్గ్రౌండ్ అట్లా. ఇక్కడ ఒక మనకి ఇంకొక ఎలిఫెంట్, ఇకొక ఎలిఫెంట్ చేతిలో శంఖ చక్రాలు పట్టుకొని కూర్చున్న గణపతి. గణపతి మనకు పంచలో చూసుకోవచ్చు, గోల్డ్ కలర్ వచ్చింది. అండ్ ఇక్కడ మనకు పక్కన ఇంకో గణపతి కూడా ఉంది, సేమ్ గణపతి. బ్యాక్గ్రౌండ్ ఆర్చి కానీ మనకు పంచ అయితే చేంజ్ అయి ఉంటుంది. ఈ గణపతి వచ్చేసి మనకైతే 50,000 అక్కడ ఇస్తున్న ప్రైస్ అయితే. అండ్ ఇక్కడ మన ఇంట్లో బ్యాక్గ్రౌండ్లో మనకి ఇంకో గణపతి చూసుకోవచ్చు, శివుని అవతారంలో ఉన్న గణపతి, పీఠ మీద కూర్చున్న గణపతి. మన కలర్ కూడా యూనిక్ కలర్ వచ్చేసింది, మొత్తం బ్లూ కలర్తో అయితే వచ్చింది మనకు. అక్కడ మనం చూసుకోవచ్చు పైన చంద్రుడు, ఇటు సైడ్ చంద్రుడు ఇచ్చారు. ఈ హ్యాండ్లో మనకి డమల్పం పట్టుకొని కూర్చుంది. అటు మనకి శంఖ చక్రాలు అయితే ఉన్నాయి. సేమ్ ఈ లైన్లో మొత్తం ఇవే గణపతులు ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ గణపతి వచ్చి మనకైతే ఒక 13 to 14 ఫీట్స్ అయితే ఉంటుంది. పీఠ మీద కూర్చున్న గణపతి, శంఖ చక్రాలు ఆ చేతిలో ఈ చేతిలో మనకు చక్రం అయితే పట్టుకొని కూర్చున్న గణపతి. ఈ పంచ కూడా మనం చూసుకోవచ్చు, పింక్ కలర్ అనేది వచ్చింది. ఈ లైన్ లో కూడా మనకి మొత్తం బ్యాక్గ్రౌండ్ లో కూడా చాలా పెద్ద గణపతి, కలర్ చేంజ్ సేమ్ గణపతి. మనకి ఇచ్చేసరికి ఒక యూనిక్ గణపతి. పెయింటింగ్ నెక్స్ట్ కలర్ అయితే వేరే ఉంది, ఆరెంజ్ కలర్ లో వచ్చింది మనకి గణపతి. బొట్టు కూడా చూసుకోవచ్చు. ఇట్లయితే మన కలర్ వచ్చి 3 కలర్స్ లోనైతే మనకు ఒక బొట్టు అయితే అక్కడ వచ్చింది డిజైన్. ఇక్కడ ఇప్పుడు ఈ గణపతి చూసుకున్నట్లయితే మనకు ముంబై స్టైల్లో అవుతుంది. సింహాసనం మీద కూర్చున్న గణపతి, పింక్ కలర్ పంచతో వచ్చింది. ఇక్కడ మనకు నెమ్మది అయితే వచ్చింది. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా మనకు ఒక పీఠ మీద కూర్చున్నట్టు. ఆ బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ లో కూడా మనకు కృష్ణుడు అయితే వచ్చాడు. ఈ క్షేత్రం మనకు శంఖం పట్టుకొని కూర్చున్న గణపతి. సేమ్ ఇదే గణపతి మనకి ఇక్కడ ఇంకో మోడల్ ఉంది అన్నట్టు. ఇది ఆల్రెడీ బుక్ అయిపోయిందట ఈ గణపతి, మన బుకింగ్ స్టార్ట్ అయిపోయినాయి కూడా. ఇక్కడ చూసుకోవచ్చు మనకు అదైతే ఫినిష్ అయిపోయింది గణపతి. ఇవి ఇంకా కళ్ళు ఇట్లా మనకేం ఫినిషింగ్ కాలేదు. సేమ్ గణపతులు ఈ లైన్లో మొత్తం అక్కడ దాకా ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే సింహాచలం మీద కూర్చున్న బొజ్జ గణపతి. ఇంకా పెయింటింగ్ అయితే ఏం స్టార్ట్ చేయలేదు దీనికి, అంటే పెయింటింగ్ వర్క్ నడుస్తుంది. ఇది మనం చూసుకోవచ్చు, స్మూత్ ఫినిషింగ్ అయితే వస్తుంది ఇక్కడ. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఆర్ట్ కూడా మనకు వేరే డిజైన్ అయితే వచ్చింది. బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్లయితే మనకైతే రథం మీద కూర్చున్న గణపతి. ఇక్కడ మనకు నందీశ్వరుడు అయితే ఉన్నారు. ఇక్కడ ముందు నందీశ్వరుడు రథం మీద కూర్చున్న గణపతి. మనకు ఇక్కడ మూచి కూడా వచ్చేసి అక్కడ పైన అయితే కూర్చున్నాడు బ్యాక్గ్రౌండ్ ఆర్ట్లో. ఇది పెయింటింగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేసారు. ఇంకా బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్కి అయితే పెయింటింగ్ చేశారు. గణపతి ఇంకేం పెయింటింగ్ మనం చూసుకున్నట్టయితే గణపతికి బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ వచ్చేసి మనకైతే పైన శివలింగం మరియు శివలింగం, దాని పక్కన అయితే మనకు అటొక్కన ఇటొక్కన వచ్చింది. శంకు చక్రాలు పట్టుకొని హిమాచలం మీద పీఠ మీద కూర్చున్న గణపతి. అండ్ ఇక్కడ ఇంకో గణపతి ఉంది, సేమ్ గణపతి. మనకు కలర్ చేంజ్, అక్కడ పంచకి ఎల్లో కలర్ వచ్చింది, మనకి ఇక్కడ బ్లూ కలర్ పంచకి వచ్చింది గణపతి. పైన శివలింగం దగ్గర కూడా మనకు హారం ఏదైతే పూల దండ ఉందో ఆ దండ కూడా కొంచెం చేంజ్ అవుతుంది. అక్కడ ఇక్కడ అది సిల్వర్ కలర్ లో వచ్చింది, ఇది గోల్డ్ కలర్ లో ఉంది. అయితే గణపతి భారీ గణపతి మనకు 12 ఫీట్ గణపతి. ఇంతకుముందు మనకు ఈ వీడియోలో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు వెంకటేశ్వర స్వామి వచ్చిండు. అక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ లా అక్కడ బ్లాక్ కలర్ లో ఉంది, మనకి ఇక్కడ బ్లూ కలర్ లో అయితే వచ్చింది గణపతి. ఇక్కడ మనకి బొట్టు కూడా చూసుకోవచ్చు. మనకు సేమ్ వెంకటేశ్వర స్వామి బొట్టులా ఇక్కడ బొట్టు అయితే వచ్చింది. నెక్స్ట్ అక్కడ చూపిద్దాం. ఇక్కడ ఇంకో గణపతి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మన లోటస్ ఫ్లవర్ మీద కూర్చున్న గణపతి, వీణ వాటిపం కూడా ఉంది. పెయింటింగ్ అంతా మనకు వచ్చేసి మెరూన్ కలర్ అని అవుతుంది. ఇక్కడ ఇంకోటి సింపుల్ గా లోటస్ ఫ్లవర్ మీద కూర్చున్న గణపతి, నార్మల్ గా అట్లా పీఠ మీద కూర్చొని ఉంది. ఇక్కడ మనకు ఒక 3-4 ఫీట్ గణపతులు అయితే ఉన్నాయి. నార్మల్ సింహాచలం మీద కూర్చున్న గణపతి, బొజ్జ గణపతి పీఠ మీద కూర్చొని ఉంది. ఒక 6-7 ఫీట్స్ అయితే ఉంటుంది. పంచ కూడా ఆరెంజ్ కలర్ లో. అండ్ పీఠ కూడా మనకు వైలెట్ కలర్ స్మూత్ ఫినిషింగ్ వచ్చింది. పెయింటింగ్ కూడా మనకైతే నార్మల్ హైలైట్ వచ్చింది. గణపతి రథం మీద కూర్చున్న గణపతి, నందీశ్వరుని రథం మీద కూర్చున్న గణపతి. పెయింటింగ్ చూసుకోవచ్చు, స్మూత్ పెయింటింగ్. బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ మనకు వచ్చేసి అక్కడ అక్కడ కూర్చొని బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్
వరంలో వచ్చింది గణపతి పెయింటింగ్ కూడా తీసుకోవాల్సిన అనేది ఇటు పక్కన మనకు ఒక నెలది కూడా వచ్చింది. మనం చూసుకున్నట్టయితే ముంబై మోడల్ గణపతి సింహాసనం మీద కూర్చున్న గణపతి పోజ్ స్టైల్ కూడా మనం చూసుకోవచ్చు. ఇలా మనకి సేమ్ ముంబైతో వచ్చేసింది నెమ్మది గ్రీన్ కలర్ పైన ఫెస్టివల్ కూడా పెయింటింగ్ కంప్లీట్ అయిపోయింది. గణపతి సైడ్ కూడా ఇంకో గణపతిని పెయింటింగ్ చేంజ్ అయిపోయింది కలర్ అయితే. గోల్డ్ కలర్